కూడా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అధ్యక్ష. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తే లీగల్ ప్రొఫెషన్లో వాళ్ళ క్లయింట్ ఎవరు వచ్చినా కానీ పార్టీ బేసిస్ మీద రారు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక సుప్రీంకోర్టు మాజీ జడ్జిని పట్టుకొని లోక్పాల్కు సంబంధించి ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా హైకోర్టు సంబంధించిన చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి మరి పార్టీ పరంగా లేకుంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సందర్భంలో లీగల్ ఫ్రాటర్నిటీలో అడ్వకేట్ అనేకి సంబంధించి ప్రొఫెషనల్గా వారు ముందుకు పోతారని చెప్పాను. ఆయన దాన్ని వక్రీకరించి ఈరోజు బీజేపీకి సంబంధించిన వారు కూడా నేను చెప్తాను అధ్యక్ష, అవి కూడా చెప్పమంటారా? సీనియర్ కౌన్సిల్ ఏ పార్టీకి ఎక్కడ చేస్తా ఉన్నారని చెప్తాం సార్. ఒకటి కాదు రెండు కాదు, బీజేపీ సీనియర్ పార్టీలో ఉన్న సీనియర్ కౌన్సిల్ యూపీలో ఎవరికి ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. యాజ్ అన్ అడ్వకేట్ హీ హాజ్ రైట్ టు అపియర్ ఫర్ హిస్ క్లయింట్. సో దాని విషయంలో మాట్లాడతలేను అధ్యక్ష. వారు మాట్లాడితే అది లీగల్గా ఏ విధంగా పోతారని చెప్పి దాన్ని వక్రీకరించి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఈరోజు మీరు కాళేశ్వరానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి షార్ట్ డిస్కషన్ జరుగుతూ ఉన్న సందర్భం వారికి తెలిసిన దాని గురించి ఏం మాట్లాడతలేరు అధ్యక్షుడు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేం ప్రయత్నం అధ్యక్ష? అదేం ప్రయత్నం? మేము ఎందుకు చెప్తాం అంటే ఏందన్నట్టది? ధైర్యంగా చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. ఇంత పెద్ద 665 పేజీల రిపోర్ట్ వచ్చిన తర్వాత మేమెందుకు చెప్తామని పారిపోతామంటే ఎట్లా అధ్యక్ష? ఎట్లా అధ్యక్ష ఇది?